సో ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్కీపర్ allows 10% discount and gives one article free on purchase of 5 articles. He earns 30% profit during the transaction. By what percent above the cost price he marked his good? సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ షాప్కీపర్ ఒక్కొక్క ఆర్టికల్ని 100 రూపీస్ కొనుక్కున్నాడు అనుకోండి. ఒక్క ఆర్టికల్ని తను కొనుక్కోవడం 100 రూపీస్ కొనుక్కున్నారు. ఓకేనా, తను కొనుక్కోవడం 100 రూపీస్ కొనుక్కున్నారు. అంటే ఇది ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. అండ్ ఒక ఆర్టికల్ యొక్క మార్క్ ప్రైస్ M అనుకున్నాం. ఒక ఆర్టికల్ యొక్క మార్క్ ప్రైస్ M అనుకున్నాం. అమ్మేటప్పుడు ఏం చేస్తున్నారు? 10% డిస్కౌంట్ ఇవ్వాలి. సో దీని మీద 10% డిస్కౌంట్ ఇవ్వండి. అమ్మేటప్పుడు ఈ ప్రైస్కి అమ్మాలి. ఇదేంటి? ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు కేర్ఫుల్గా, అండ్ గివ్స్ 1 article free on purchase of 5 articles. 1 article free on purchase of 5 articles. He earns 30% profit during the transaction. చూడండి, మీరు టోటల్గా 5 ఆర్టికల్స్ కొన్నారనుకోండి, అందులో మీకు ఒక ఆర్టికల్ ఫ్రీ. ఓకేనా, మీరు 5 ఆర్టికల్సే కొంటారు, మీకు అందరూ ఒక ఆర్టికల్ ఫ్రీగా ఇస్తారు. అంటే మీరు మొత్తం ఇంటికి ఎన్ని ఆర్టికల్స్ పట్టుకెళ్తారు? 6 ఆర్టికల్స్ పట్టుకెళ్తారు. షాప్కీపర్ మీకు మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఇస్తున్నారు? 6 ఆర్టికల్స్, అందులో ఒక ఆర్టికల్ ఫ్రీ. మీకు ఒక ఆర్టికల్ ఫ్రీ కాబట్టి షాప్కీపర్కి ఆ ఒక్క ఆర్టికల్ ఫ్రీగా వచ్చి ఉంటుందా? షాప్కీపర్ దానికి కూడా డబ్బులు కట్టే కదా తెచ్చుకుని ఉండాలి. అంటే షాప్కీపర్ మొత్తం మీకు 6 ఆర్టికల్స్ ఇస్తే 6 ఆర్టికల్స్ కూడా తను కొనుక్కొని తెచ్చుకుని ఉండాలి. సో 6 ఆర్టికల్స్కి తనకి అయ్యే టోటల్ ఖర్చు ఎంత? 6 × 100. తనకు అయ్యే టోటల్ ఖర్చు ఎంత? టోటల్ ఖర్చు ఎంత? 600. 6 ఆర్టికల్స్ కదా. బట్ మీరు కట్టే మనీ మాత్రం 5 ఆర్టికల్స్కే కడతారు, ఎందుకంటే ఒకటి ఫ్రీ కదా. మీరు 6 ఆర్టికల్స్ పట్టుకెళ్తున్నారు, బట్ అందులో 5 ఆర్టికల్స్కి మాత్రమే డబ్బులు కడుతున్నారు. ఒక ఆర్టికల్కి ఎంత సెల్లింగ్ ప్రైస్? M×9/10. మరి 5 ఆర్టికల్స్కి ఎంత అవ్వాలి? 5 × M×9/10. అంతే, ఖతం. అంటే ఇది టోటల్ సెల్లింగ్ ప్రైస్. బట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? హి ఎర్న్స్ 30% ప్రాఫిట్. 30% ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎలా ఉండాలి? 10:13. అంటే కాస్ట్ ప్రైస్ 10 అయితే అందులో 30% ప్రాఫిట్తో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 13. యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, ఆ రెండింటికి రేషియో ఎలా ఉండాలి? 10:13. అంటే దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు? కొంచెం సింప్లిఫై. 600 డివైడెడ్ బై 5 × M×9/10 దట్ ఈక్వల్స్ టు 10/13. ఆ రెండింటికి రేషియో ఎలా కదా ఉండాలి. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేయండి, ఇది 2 times. 13 6 ఎంత వస్తుంది? 7800. దట్ ఈక్వల్స్ టు 9 × 10 ఎంత వస్తుంది? 90. 90/2 ఎంత? 45. 3తో క్యాన్సిల్ చేస్తే 15 times. 3తో క్యాన్సిల్ చేస్తే 26 times. 5తో క్యాన్సిల్ చేస్తే 3 times. 5తో క్యాన్సిల్ చేస్తే 20 times. 20 × 26 520 డివైడెడ్ బై 3. అంటే మార్క్ ప్రైస్ వాల్యూ ఎంత వస్తుంది? 520 డివైడెడ్ బై 3. M అంటే ఏంటి? ఒక్క ఐటమ్ యొక్క మార్క్ ప్రైస్. 520 డివైడెడ్ బై 3 వాల్యూ ఎంత వస్తుందండి? 173. 1/3 అంటే 0.33. 173.33. సార్ 173.333 అంటే ఏంటిది? ఒక్క ఐటమ్ యొక్క మార్క్ ప్రైస్. ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 100. ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ 100 అయితే మార్క్ ప్రైస్ ఎంత వస్తుంది? 173.33. అంటే ఎంత పర్సంటేజ్ మార్కప్ చేశారు? 73.33% మార్కప్ చేసి మార్కెట్ ప్రైస్ ని 173.3333గా ఫిక్స్ చేశారు. అంటే మనకి ఇక్కడ మార్కప్ పర్సెంట్ ఎంత? 73.33%. మన క్వశ్చన్లో అడుగుతుంది అదేగా, అంతేగా, ఖతం. సో ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు a man gives 4% discount on the market price and gives 1 article free for buying every 15 articles and gains 35%. ఓకేనా, ఇప్పుడు చూడండి, తన కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ 100. మీ ఇష్టం ఏదా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్. అదే ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ M అనుకుందాం. తను ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? 4%. 4% అంటే ఎంత? 24/25. 4% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? 24/25. ఇది ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్. ఇది ఒక ఆర్టికల్కి కాస్ట్ ప్రైస్. అక్కడ ఏం జరుగుతుంది? ఒక ఆర్టికల్ ఫ్రీ ఇస్తున్నారు అనమాట ఆన్ 15 ఆర్టికల్స్ పర్చేస్ చేసినప్పుడు. అంటే 15 ఆర్టికల్స్ పర్చేస్ చేస్తే మీకు ఒక ఆర్టికల్ ఇంటికి ఫ్రీ. అంటే టోటల్ మీరు ఇంటికి పట్టుకెళ్ళేది 16 ఆర్టికల్స్. మరి ఇంటికి పట్టుకెళ్ళి 16 ఆర్టికల్స్ షాప్ కీపర్ కొనుక్కొని తెచ్చుకున్నారు కదా ఆ 16 ఆర్టికల్స్ కూడా. సో షాప్ కీపర్కి టోటల్ అయ్యే ఖర్చు ఎంత? 1600.
బట్ మీరు కట్టాల్సిన మనీ మాత్రం ఓన్లీ 15 ఆర్టికల్స్కి మాత్రమే కట్టాలి. ఒక ఆర్టికల్కి మీరు ఎంత కట్టాలి? సెల్లింగ్ ప్రైస్ ఎంత? m/24/25. మరి 15 ఆర్టికల్స్కి మీరు ఎంత కట్టాలి? 15 × m/24/25. ఓకేనా? సో టోటల్ సిపి ఇది, టోటల్ ఎస్పి ఇది. క్వశ్చన్ ప్రకారం 35% ప్రాఫిట్ అంట. అంటే యాక్చువల్గా సిపికి ఎస్పికి రేషియో ఎలా ఉండాలి? 35% అంటే 20 అంటే 20లో 7 ప్రాఫిట్ అంటే 27. 35% ప్రాఫిట్ అంటే అదే కదా సార్. 5% అంటే ఎంత? 1/20. మరి 35% అంటే ఇంటూ 7, యువతలు కూడా ఇంటూ 7, 7/20. 7/20 ఐ మీన్ 20 రూపీస్ ఖర్చు పెడితే 7 రూపీస్ ప్రాఫిట్ రావాలి. 20 రూపీస్ మీరు ఖర్చు పెడితే 7 రూపీస్ ప్రాఫిట్ వచ్చి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి? 27 అవ్వాలి. అంటే యాక్చువల్గా ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎలా ఉండాలి? 20:27 ఉండాలి. సో దీనికి రేషియో ఎలా ఉండాలి? 20:27. 1600 డివైడెడ్ బై 15 × m/24/25. రేషియో ఎలా ఉండాలి? 20/27. 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్, 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 9 టైమ్స్, 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్, అండ్ 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఇది 8 టైమ్స్, 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఇది మళ్ళీ 3 టైమ్స్. 20 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఇది 80 టైమ్స్, 8 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఇది 10 టైమ్స్. సో ఈ 5 డినామినేటర్లో పైకి వెళ్ళిపోతే 50 డివైడెడ్ బై m ఈజ్ ఈక్వల్స్ టు 1/. సో m వాల్యూ ఎంత వస్తుందండి? 150. వాల్యూ ఆఫ్ m 150. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఎంత? 100 అనుకుందాం. అప్పుడు మార్క్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఎంత వచ్చింది? 150. కాస్ట్ ప్రైస్ 100, మార్క్ ప్రైస్ 150. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేశారు? మార్కప్ చేశారు? 50% మార్కప్ చేశారు. మనకు కావాల్సింది ఏంటి? The mark price is increased above the cost price by what percent? By 50%. Clear? Next. A shopkeeper allows 2% discount and gives 1 article free on purchase of 6 articles. So children, cost price 100 అనుకుందాం, assumed. ఓకేనా? assumed ఇది. And 2% mark price m అనుకుందాం. 2% discount అంటే 49/50. 2% discount. ఇది ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్, ఇది ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్. తను ఏం చేస్తున్నారు? 1 ఆర్టికల్ ఫ్రీ ఆన్ పర్చేస్ ఆఫ్ 6 ఆర్టికల్స్. 6 ఆర్టికల్స్ కొంటే ఒక ఆర్టికల్ ఫ్రీ. టోటల్గా తను ఇచ్చే ఐటమ్స్ అన్ని 7 ఐటమ్స్. 7 ఐటమ్స్ తను కొనుక్కునే కదా తెచ్చుకుని ఉండాలి. సో తనకు అయ్యే టోటల్ ఖర్చు ఎంత? 7 × 100. బట్ మీరు మాత్రం 6 ఆర్టికల్స్కి మాత్రమే మనీ కడుతున్నారు. సో 6 × m/49/50. అయితే యాక్చువల్గా తనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 40%. అంటే తన కాస్ట్ ప్రైస్ ఒకవేళ 5 అయితే తన సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 7 యూనిట్స్ ఉండాలి. అప్పుడే కదా 40% ప్రాఫిట్ వచ్చినట్టు. అంటే దీనికి రేషియో ఎలా ఉండాలి? 5:7. అంటే 700 డివైడెడ్ బై దీని వాల్యూ ఎంత అవ్వాలి? 5/7 కదా. సో 4900 అలా ఎందుకు? 7తో క్యాన్సిల్ చేయండి, ఇది 7 టైమ్స్. 7తో క్యాన్సిల్ చేయండి, ఇది 100 టైమ్స్. అంతేగా? ఇంతేగా m వాల్యూ. సో ఇప్పుడు ఏమవుతుంది? 5తో క్యాన్సిల్ చేస్తే 1000. 1000/6 అంటే ఎంత? 166.66. అంతేగా? దట్ ఈక్వల్స్ టు m. మార్క్ ప్రైస్ ఎంత వచ్చింది? 166.66. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఒక ఐటమ్ ఎంత? 100. మరి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఒక ఐటమ్ ఎంత? 166.66. అంటే కాస్ట్ ప్రైస్ 100, మార్క్ ప్రైస్ ఆఫ్ ఒక ఐటమ్ ఎంత? 166.66 వచ్చింది. అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు? 66.66% ఇంక్రీజ్ చేశారు. అంటే మార్కప్ పర్సెంట్ ఎంత? 66.66%. A shopkeeper gives 4 articles free on purchase of 5 articles and also allows a discount of 10%. For example, cost price 100 అని assume చేసుకోండి. allows a discount of 10%. సో చూడండి, మార్క్ ప్రైస్ ఆఫ్ 1 ఐటమ్ m అనుకుందాం. సో దాని మీద 10% డిస్కౌంట్ అంటే 9/10. ఓకే, ఇది ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ సిపి ఐ మీన్ 100. అయితే తను ఏం చేస్తున్నారు? 4 ఆర్టికల్స్ ఫ్రీగా ఇస్తున్నారు ఆన్ పర్చేస్ ఆఫ్ 5 ఆర్టికల్స్. మీరు 5 ఆర్టికల్స్ కొనుక్కుంటే తను 4 ఆర్టికల్స్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే మీరు టోటల్గా ఇంటికి తీసుకెళ్ళేది 9 ఆర్టికల్స్. సో ఆ 9 ఆర్టికల్స్ మీకు ఇస్తున్నారంటే ఆ 9 ఆర్టికల్స్ షాప్ కీపర్ కొనుక్కునే కదా తెచ్చుకొని ఉండాలి. బట్ మీరు మాత్రం ప్రైస్ ఇవ్వాల్సింది మాత్రం ఎవరికి ఇవ్వాలి? ఓన్లీ 5 ఆర్టికల్స్కి మాత్రమే మీరు మనీ కట్టాలి. బట్ స్టిల్ మేనేజెస్ టు
earn 20% ప్రాఫిట్, బట్ స్టిల్ అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ 5 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ టోటల్ ఎంత ఉంది? ఇంత. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? ఇంత. ఆ రెండింటికి రేషియో ఎలా ఉండాలి? 5:6 ఉండాలి. అంతేగా? సో 9 into 100 900 డివైడెడ్ బై m into 4.5 దట్ ఈక్వల్స్ టు ఎంత? 5/6. 5 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 180. దీన్ని 9/2 అనుకుంటే 9తో క్యాన్సిల్ చేస్తే ఇది 20 టైమ్స్ అండ్ 40 into 6 దట్ ఈక్వల్స్ టు, అంటే m వాల్యూ ఎంత వచ్చిందండి? 240. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ వన్ ఐటమ్ ఎంత? 240. కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఐటమ్ ఎంత? 100. ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ 100 అండ్ ఐటమ్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత? 240. అంటే ఎంత పర్సెంట్ మార్కప్ చేసినట్టు? 140% మార్కప్ చేశారు. ఆన్సర్ ఖతం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. The shopkeeper allows 2% discount and gives one article free on purchase of 6 articles. He earns 40% profit during the transaction. By what percent above the cost price he marked his good? సో చూడండి ఏం జరుగుతుందో. కాస్ట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి. మార్క్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ m అనుకోండి. సో మార్క్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఎంత? 2%. 2% డిస్కౌంట్ అంటే 49/50 and gives one article free on purchase of 6 articles. 6 articles కొంటే అందులో మీకు 1 ఆర్టికల్ ఏంటి? ఇది ఆల్రెడీ చేసాను ఆల్రెడీ. ఒక్కసారి మీకు ఇంకొక చిన్న మోడల్ చెప్తాను. ఓకే, ఇంకొక చిన్న మోడల్ ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పింది ఒక మోడల్ అయితే, ఇప్పటిదాకా విన్నది మీరు ఒక మోడల్ అయితే, దీన్ని ఇంకొక రకంగా ఎలా చేయొచ్చు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఆర్టికల్ ఎంత అనుకున్నాం? 100. ఓకే, మార్కెట్ ప్రైస్ ఆఫ్ వన్ ఆర్టికల్ ఎంత అనుకుందాం? బట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 2% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 2% డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? 49/50. ఇది ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్, ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్. సో చూడండి, చాలా కేర్ఫుల్గా రండి. యాక్చువల్గా ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత పడుతుందా? లేదు కదా. సార్ ఎందుకు ఎంత పడట్లేదు అంటున్నారు? ఎందుకంటే తను ఒక ఆర్టికల్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. అప్పుడు ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మారిపోతుంది కదా. సో ఒక ఆర్టికల్ యొక్క యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఇంత ఉండాలి, ఫ్రీ ఆర్టికల్స్ ఇవ్వకపోతే. బట్ తను ఒక ఫ్రీ ఆర్టికల్ ఇస్తున్నాడు కాబట్టి యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఇది కాదు, వేరే. సార్ ఎలా సార్ ఇప్పుడు? సో చూడండి, యాక్చువల్గా షాప్ కీపర్ ఎన్ని ఆర్టికల్స్ ఇస్తున్నట్టు? 6 ఆర్టికల్స్ మీరు కొంటే ఒక ఆర్టికల్ ఫ్రీగా ఇస్తున్నారంటే తను టోటల్గా 7 ఆర్టికల్స్ ఇస్తున్నట్టు. ఓకే, తను 7 ఆర్టికల్స్ మీకు ఇస్తే తను 7 ఆర్టికల్స్కి సెల్లింగ్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో షాప్ కీపర్ పర్స్పెక్టివ్లో తనకి 7 ఆర్టికల్స్కి వచ్చే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే, మీరు ఎంత ఇస్తున్నారు? 7 ఆర్టికల్స్కి ఇస్తున్నారు సెల్లింగ్ ప్రైస్? లేదు. మీరు ఎన్ని ఆర్టికల్స్కి ఇస్తున్నారు? 6 ఆర్టికల్స్కి మేము డబ్బులు కట్టాలి, ఒక ఆర్టికల్ ఫ్రీ అని చెప్పారు కదా. కాబట్టి మీరు 6 ఆర్టికల్స్కి మాత్రమే సెల్లింగ్ ప్రైస్ ఇస్తారు. సో ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? m into 49/50. అంతేగా. అంటే యాక్చువల్గా షాప్ కీపర్ పర్స్పెక్టివ్లో 7 ఆర్టికల్స్కి సెల్లింగ్ ప్రైస్ దేనికి ఈక్వల్ అయిందంటే, మీరు ఇచ్చే 6 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అయింది. అంతేగా. షాప్ కీపర్ 7 ఆర్టికల్స్ ఇచ్చాడు అంటే యాక్చువల్గా షాప్ కీపర్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. 7 ఆర్టికల్స్కి తనకు వచ్చిన మనీ ఎంత? 7 ఆర్టికల్స్కి తనకు వచ్చిన టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఇంత. అంటే ఒక్క ఆర్టికల్ దగ్గర తనకి ఒక్క ఆర్టికల్ ఎంత సెల్లింగ్ ప్రైస్కి వెళ్ళినట్టు? 6/7 ఆఫ్ m into 49/50. అంటే ఇది ఇంకేం చేయొద్దండి, ఒక్కటి క్లియర్గా అర్థం చేసుకోండి. తనకి యాక్చువల్గా పడింది ఎంత అంటే, తనకి యాక్చువల్గా ఒక్క ఆర్టికల్కి పడింది ఎంత అయి ఉండొచ్చు అంటే 6/7 ఆఫ్ m into 49/50 అంతే. ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే నాకు ఒక్కసారి చెప్పి, ఓకేనా, కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి, మర్చిపోవద్దు. ఓకేనా. సో ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 100. యాక్చువల్గా తనకి ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత పడుతుందండి? 6/7 into m into 49/50 యాక్చువల్గా తనకు పడుతుంది. ఇప్పుడు ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇది, ఒక ఆర్టికల్ యొక్క యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఇది. తనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 40%. అంటే 5:7. అంటే ఈ రెండింటికి రేషియో ఎలా ఉండాలి? 5:7 అయింది. అయితే 100 డివైడెడ్ బై 6/7 ఈజ్ ఈక్వల్స్ టు 5/7. అంతేగా. 7 and 7 గెట్ క్యాన్సిల్ అండ్ ఇక్కడ ఇది గెట్ క్యాన్సిల్. 2తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 25 టైమ్స్. సో 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 20 టైమ్స్. 25 into 20 500 డివైడెడ్ బై 3 దట్ ఈక్వల్స్ టు m.
అంతేగా. 500 డివైడెడ్ బై 3 ఎంత వస్తుందండి? 166.66. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ వన్ ఐటమ్ ఎంత వచ్చింది? 166.66. కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఐటమ్ ఎంత? 100. మార్కెట్ ప్రైస్ ఆఫ్ వన్ ఐటమ్ ఎంత? 166.66. కాస్ట్ ప్రైస్ నుంచి కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ ఎక్కువ? మార్కెట్ ప్రైస్ ఉంది 66.66% ఎక్కువ. ఓకేనా? చాలా కేర్ఫుల్గా ఉండండి. నేను ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే మీరు దీన్ని డైరెక్ట్గా చేయొచ్చు. సార్ ఎలా సార్? ఒక ఐటమ్ కాస్ట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత? ఇంత. దాని మీద ఇచ్చే డిస్కౌంట్ ఎంత? ఇంత. అయితే ఇది ఒక్క ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్. అయితే మీరు టోటల్గా తీసుకెళ్లేది 7 ఆర్టికల్స్, అంటే 6 ఆర్టికల్స్ ఉంటే ఒక ఆర్టికల్ ఫ్రీ, అంటే టోటల్గా మీరు తీసుకెళ్తుంది ఎన్ని ఆర్టికల్స్? 7 ఆర్టికల్స్. బట్ మీరు ప్రైస్ ఇవ్వాల్సింది మాత్రం ఎన్ని ఆర్టికల్స్కి? 6 ఆర్టికల్స్కి ప్రైస్ ఇవ్వాలి. మీరు దాన్ని ఇలా చేయొచ్చు కదా. అంతేనా? మీరు దాన్ని ఇలా చేయొచ్చు కదా. టోటల్గా మీరు తీసుకెళ్తుంది 7 ఆర్టికల్స్ అండి, బట్ మీరు ప్రైస్ ఇస్తుంది మాత్రం 6 ఆర్టికల్స్కి, అంటే 6 ఆర్టికల్స్ అవుట్ ఆఫ్ 7 ఆర్టికల్స్కి మాత్రమే మీరు ప్రైస్ కడతారు. మీరు దీంట్లో డైరెక్ట్గా చేయొచ్చు. ఇప్పుడు దీనికి రేషియో ఎలా ఉండాలి? టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్. ఒక ఆర్టికల్ దగ్గర ఎంత ప్రాఫిట్ వస్తుందో అన్ని ఆర్టికల్స్ దగ్గర అదే కదా ప్రాఫిట్ వస్తుంది. సో ఓవరాల్గా 40% ప్రాఫిట్ అంతే. ఇక్కడ కూడా ఎలా ఉండాలి రేషియో? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి 5:7 ఉండాలి. సో ఈ రేషియోని ఈక్వల్ చేసుకోండి, మీ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఏం లేదండి, మార్కెట్ ప్రైస్ మీద డైరెక్ట్గా ఇది ఒక డిస్కౌంట్ అయితే ఇండైరెక్ట్గా ఇది ఒక డిస్కౌంట్. అంటే 6 ఆర్టికల్స్ కొనేటప్పుడు ఒక ఆర్టికల్ ఫ్రీ, అంటే మీరు టోటల్గా 7 ఆర్టికల్స్ పట్టుకెళ్తున్నారు, అంటే మీకు 6 ఆర్టికల్స్ మాత్రమే మనీ కట్టాలి. అంటే ఇది కూడా డిస్కౌంట్ పర్సంటేజ్లో చెప్పాలనుకోండి, దీన్ని పర్సంటేజ్లో చెప్పాలనుకోండి. చూడండి, 6 ఆర్టికల్స్ దగ్గర మీకు ఒక ఆర్టికల్ ఫ్రీ అంటే పర్సంటేజ్లో చెప్పండి డిస్కౌంట్ ఎంత వస్తుందో. టోటల్ తీసుకెళ్తుంది 7 ఆర్టికల్స్, అందులో ఒక ఆర్టికల్ ఫ్రీ, అంటే 1 అవుట్ ఆఫ్ 7 ఆర్టికల్స్ ఫ్రీ, అంటే ఇక్కడ డిస్కౌంట్ ఎంత? 14.28%. ఓకేనా? సో ఆ 14.28%ని ఇక్కడ మీరు వేస్తున్నారు, అంటే 14.28% డిస్కౌంట్ ఇచ్చారు. క్లియరా? దీన్ని నార్మల్ మెథడ్లోనే చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ నార్మల్ మెథడ్లోనే చేయండి. కాకపోతే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ క్వశ్చన్కి ఇది ఇంపార్టెంట్. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ ఇది మీకు ఆల్రెడీ నేను డిస్హానెస్ట్ డీలర్ మీద ఒక వీడియో చేశాను కదా, అది చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ అది చూడకపోతే జస్ట్ గో టు మై ఛానల్ అండ్ వాచ్ దట్ వీడియో. షాప్కీపర్ మార్క్స్ అప్ దిస్ ఆర్టికల్ బై 28.4/7%. ఓకే. అండ్ allows a discount of 27.27%. ఓకే. He cheats 16.67. చీట్ చేసినప్పుడు ఎంతెంత చీట్ చేస్తున్నాడు చెప్పండి? 16.67%, while buying, and 44.44% while selling. 16.66% అంటే ఎంత? 1/6. 44.44% అంటే ఎంత? 4/9. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 54 గ్రామ్స్ తెచ్చుకోవాలనుకోండి. యాక్చువల్గా నేను 54 గ్రామ్స్ కొనుక్కొని నేను 54 గ్రామ్స్ అమ్మాలి. బట్ నేను ఏం చేస్తున్నాను? కొనేటప్పుడు నేను చీట్ చేస్తున్నాను. కొనేటప్పుడు ఎంత చీట్ చేస్తున్నాను? 16.67 గ్రామ్స్ చీట్ చేస్తాను. 16.66% చీట్ చేస్తున్నాను, అంటే 1/6 చీట్ చేస్తున్నాను. కొనేటప్పుడు చీట్ చేయడం అంటే మీరు తెచ్చుకోవాల్సిన దానికంటే ఎక్కువ తెచ్చుకోవాలి. మరి 54కి 1/6 అంటే ఎంత? 9 గ్రామ్స్ తెచ్చుకోవాలి ఎక్కువ. అంటే ఇప్పుడు ఎంత వస్తుందంటే 63 గ్రామ్స్ తెచ్చుకుంటున్నారు ఎక్కువ. కొనేటప్పుడు మీరు 63 గ్రామ్స్ 9 గ్రామ్స్ ఎక్కువ తెచ్చుకుంటున్నారు. యాక్చువల్గా యూ ఆర్ సపోజ్ టు బ్రింగ్ ఓన్లీ 54 గ్రామ్స్, బట్ యు ఆర్ నౌ బ్రింగింగ్ 63 గ్రామ్స్ బై చీటింగ్ ద హోల్సేలర్. మీరు అమ్మేటప్పుడు ఏం చేస్తారు? చీట్ చేస్తున్నారు. అమ్మేటప్పుడు ఎలా చీట్ చేస్తున్నారు? 54 గ్రామ్స్ మీరు ఇవ్వాలి. యాక్చువల్గా కొనేది 54 గ్రామ్స్ అయితే మీరు ఇవ్వాల్సింది కూడా 54 గ్రామ్సే ఇవ్వాలి. బట్ మీరు 54 గ్రామ్స్ ఇవ్వట్లేదు. అందులో 4/9 చీటింగ్, అంటే 44.44% చీటింగ్, అంటే దీంట్లో 4/9 చీటింగ్. మరి దీనికి 4/9 వాల్యూ ఎంత వస్తుంది? 24 చీట్ చేసి మీరు ఏం చేస్తున్నారు? 30 గ్రామ్స్ మాత్రమే ఇస్తున్నారు. కొనేటప్పుడు చీట్ చేయడం అంటే ఎక్కువ తెచ్చుకోవడం, అమ్మేటప్పుడు చీట్ చేయడం అంటే తక్కువ ఇవ్వడం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 63 గ్రామ్స్, ఇది 30 గ్రామ్స్. ఓకే. కొనేటప్పుడు మీరు 63 గ్రామ్స్ తెచ్చుకున్నారు, అమ్మేటప్పుడు మాత్రం 30 గ్రామ్స్ మాత్రమే అమ్ముతున్నారు. అయితే తను ఏం చేశారంట? మార్క్స్ అప్ హిస్ ఆర్టికల్ బై 28.4/7% అండ్ allows a discount of 27.27%. ఓకేనా? తను ఏం చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తన కాస్ట్ ప్రైస్ 28.4/7% మార్కప్ చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 7 యూనిట్స్ తన తాలూకా కాస్ట్ ప్రైస్ అనుకోండి.
63 గ్రామ్స్ని తను 7 రూపీస్కి తీసుకొచ్చారనుకో, తను అమ్మేటప్పుడు ఏం చేయాలి? 28 4/7% ఇంక్రీజ్ చేయాలి మార్క్ ప్రైస్. దీనికి 28 4/7% అంటే ఎంత? 2/7 కదా. మరి దీనికి 2/7 వాల్యూ ఎంత? 2 ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందండి? 9 యూనిట్స్. బట్ ఈ ప్రైస్కి అమ్ముతున్నారో లేదు, దాని మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్ ఎంత? 27.27%. 27.27% అంటే ఎంత? 9.09% అంటే వాల్యూ ఎంత? 1/11. మరి 27.27% అంటే వాల్యూ ఎంత? దీనికి 3 టైమ్స్, దీనికి 3 టైమ్స్ అంటే 3/11. 3/11 డిస్కౌంట్ అంతే 8/11. అంతేగా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వైల్ సెల్లింగ్ హీ గివ్స్ 1 ఆర్టికల్ ఫ్రీ విత్ ఎవ్రీ 11 ఆర్టికల్స్. బట్ ఇక్కడతో డిస్కౌంట్ ఆగిపోలేదు, ఇంకా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇంకా డిస్కౌంట్ అది ఎలా రిప్రజెంట్ చేయాలి? 1 ఆర్టికల్ ఫ్రీ విత్ ఎవ్రీ 11 ఆర్టికల్స్. చూడండి, టోటల్గా మీరు పట్టుకెళ్ళేది 12 ఆర్టికల్స్ అయితే అందులో ఒక ఆర్టికల్ ఫ్రీ, అంతే కదా. ఒక ఆర్టికల్ ఫ్రీ వస్తుంది, 11 ఆర్టికల్స్ డబ్బులు కడుతున్నారు అంటే ఒక ఆర్టికల్ ఫ్రీ వెళ్ళిపోతుంది. అంటే 1 అవుట్ ఆఫ్ టోటల్ 12 ఆర్టికల్స్ మీకు ఫ్రీ. అంటే మీకు ఇక్కడ డిస్కౌంట్ పర్సెంట్ ఎంత? 8.33%. దాన్ని కూడా ఇక్కడే రిప్రజెంట్ చేయండి. 1/12 డిస్కౌంట్ అంటే మీరు 11/12కి మాత్రమే మనీ కడతారు, అంతే, ఖతం. ఓకే, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 గ్రామ్ ఎంత అవుతుంది? 7/63. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 గ్రామ్ ఎంత అవుతుంది? 11 గెట్ క్యాన్సిల్, 4తో క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, 3తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్, 3 2 is 6. సో 30 గ్రామ్స్ వాల్యూ 6 రూపీస్ అయితే 1 గ్రామ్ వాల్యూ ఎంత వస్తుంది? 1/5. అంతేగా. 1 గ్రామ్ వాల్యూ. 1 గ్రామ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 7/63. 1 గ్రామ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1/5. 7/63 అంటే ఏంటి? 1/9. ఇది సిపి. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 1/5. సో 5 ఇటు తీసుకెళ్ళండి, 9 ఇటు తీసుకెళ్ళండి, 5:9. సో 5 రూపీస్ కొంటే 9 రూపీస్ వస్తుంది మీకు, అంటే 4 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 4/5 అంటే ఎంతండి? 80%. అంటే మీకు టోటల్ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 80%. క్లియరా? ఇంకా మీకు ఫ్రీ ఆర్టికల్స్ మీద నేను ఇంకా సెషన్స్ తీసుకొస్తాను, కాకపోతే ఇప్పుడు కాదు. మీకు కాన్సెప్ట్ ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఫ్రీ ఆర్టికల్ బేస్డ్ డిస్కౌంట్ అండ్ ఇంకా చాలా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ప్రాక్టీస్ సెషన్స్ చేస్తాను కదా జూలైలో మనం ప్రాక్టీస్ సెషన్స్ తీసుకొచ్చేటప్పుడు అప్పుడు నేను ఒక్కొక్కటి అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియోలో ఏ ఒక్క ఏరియాలో అయినా మీకు అర్థం కాకపోతే జస్ట్ లెట్ మీ నో దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఓకేనా? ఒకవేళ ఈ కంప్లీట్ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు అనుకోండి, ఒకవేళ ఈ కంప్లీట్ కాన్సెప్టే అర్థం కావట్లేదు అనుకోండి, నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి, నేను మళ్ళీ రిపీట్ చేసి వేరే క్లాస్ తీసుకొస్తాను. ఓకేనా? ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ బై బై.